అరే తమ్ముడు చాలా బ్యాడ్ రా. బ్యాడా? బ్యాడ్ ఏంట్రా? అరే నీకు ఇంకా తెలీదా? విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో టెస్టులు గుడ్ బై చెప్పేశారు కదరా, నీకు తెలియపోవడం అట్రా. అరే లఫుట్, నీకు తెలుసు కదరా నేను పెద్ద బిజీ అప్డేట్లో లేనురా, అర్థం చేసుకోరా. 2027 వరల్డ్ కప్ లో ఆడతారో లేదో డౌటేరా. బ్యాట్ కాకపోతే మరేంటి? అవునరా, నిజమే నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. అయితే మాత్రం ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్లో ఆడకపోయి ఛాన్సే ఎక్కువ ఉంటుందిరా. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్ పుణ్యమా అంటూ కొత్త కొత్త ప్లేయర్స్ పుట్టుకొచ్చేస్తున్నారా. అరే నీ తమ్ముడికి దండం పెడతాను, అలా అనకరా బాబు. వీరబాదుడు బాధేస్తున్నారా, వీళ్ళకేమో వయసు అయిపోయింది. అరే బాధతారా, మరి బాధ రేటి? ఉడుకు రక్తం వయసులో ఉన్నోళ్ళు వాళ్ళ బాధకపోతే మరి ఎవరు బాధతారా? కొట్టుడే కొట్టుడు, పిచ్చ కొట్టుడు కొడేస్తారు వయసులో ఉన్నోళ్ళు. ఖచ్చితంగా ఆడకపోయి ఛాన్సే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అరే నువ్వు అలా అనకరా. రోహిత్ శర్మ అన్నా విరాట్ కోహ్లీ అన్నా నీకు తెలుసు కదరా. సర్లేరా, చౌకు కోసుకుని కూర వండుకుని తినేస్తానని మళ్ళీ ఎందుకురా బాబు అలాగంటూ? అసలే నేను పిచ్చ ఫ్యాన్ రా. అలా ఆడకపోతే ఇంకేమన్నా ఉందా? అరే 14 ఏళ్ల కుర్రోడు రా వైభవ్ సూర్యవంశీ. ఏడ్రా అలా కొట్టేశాడు, పిచ్చ కొట్టుడు కొట్టేశాడు. క్రిస్ గేల్ తర్వాత ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రికార్డులోకి ఎక్కేసాడు రా. ఇంకా బుడతడికి మీసాలు రాలేదు, గడ్డాలు రాలేదు, ఏమీ రాలేదు. ఏడ్రా కొట్టుడు. ఆడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏటి మామూలుగా లేదు. నాకైతే సౌండ్ లేదురా. 14 ఏళ్ళకి మనం ఏం చేస్తున్నాం? కర్రా బిళ్ళ ఆడడం కూడా రాదు మనకి ఇంకా. అరే బుడ్డోడు టాలెంటెడే కానీ పూర్తిగా టాలెంటెడా కాదా, స్టాండింగ్ ప్లేయరా కాదా అనే విషయం మాత్రం ఇంకా తెలియదురా. ఎందుకంటే అతను ఆడింది ఎన్ని బాల్రా? మహా అయితే 36 బాల్లో 37 బాల్లో ఆడినట్టున్నాడు. రే 36, 37 కాదురా, 35 బాల్స్లో సెంచరీ చేశాడు. ఆ బాల్స్లో ఆడడం అనేది, సెంచరీ కొట్టడం అనేది గ్రేటే. కాకపోతే సో గట్టిగా ఒక 20 షాట్లు గట్టిగా ఊపినా తగిలిస్తే పోయి ఛాన్స్ ఉంది. అవును రే, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ రా. ఓ 10-15 షాట్లు గట్టిగా ఊపాడు అనుకో, తగిలితే ఏముంది? 4 6 పోయినాయి అనుకో, 100 రన్స్ కొట్టడం పెద్ద గగనం ఏం కాదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సో చూడాలి ముందు ముందు స్టాండింగ్ ప్లేయర్ అవుతాడా లేదా. కనీసం 100 బంతులన్నా ఎదుర్కొని 150 బంతులన్నా ఎదుర్కొని స్టాండింగ్ నిలబడితే అప్పుడు అతనికి టాలెంట్ ఉందని మనం డిసైడ్ అవ్వదు. ఈ సెంచరీ చూసి రోహిత్ శర్మ వచ్చేసాడు, కోహ్లీ వచ్చేసాడని అప్పుడే మనం డిసైడ్ అయిపోకూడదురా. పూర్తిగా టాలెంట్ చూడాలా, అప్పుడే మనం డిసైడ్ అవ్వాలి. ఏమంటావు? సరే కానీ నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ హైదరాబాద్ వెళ్దాం ఎట్రా? హైదరాబాదా? ఎందుకురా? అరే ఎందుకంటే బిట్రా, ఎర్రి ప్రపంచంలో ఉన్న అందగెత్తలందరూ అక్కడే ఉన్నారు కదరా. అరే చేస్తున్నారా? హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరి వస్తారా?